అమరావతి నిర్మాణం కన్నా ముందు అది ముఖ్యం. ఒకసారి తప్పు చేశారు, ఫలితం 5 ఏళ్ల కష్టం వృధాగా మారిపోయింది. అదీకాక అమ్మలాంటి అమరావతి దుర్మార్గుల చేతిలో పడి వివస్త్రగా మారి 5 ఏళ్లు నరకం చూసింది. మళ్ళీ ఆ నరకంలోకి అమరావతిని నెట్టకూడదు. మళ్ళీ ఆ దుర్మార్గ దుష్ట రాక్షసులకు మరోమారు అమరావతిని టచ్ చేసే అవకాశం ఇవ్వకూడదు. అందుకే అమరావతి నిర్మాణం కన్నా ముందు అక్కడ కావాల్సింది రాజధానికి చట్టబద్ధత. అదే జరిగితే అమరావతిని ముట్టుకోవడం కాదు కదా, కనీసం తలపైకి ఎత్తి చూడాలన్నా ఆ రాక్షసులకు ప్యాంటులు తడిచిపోవడం ఖాయం. అందుకే అమరావతికి రక్షణ కావాలి. గతమే తీసుకుంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేనందున 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వంత పాడారు. మాట తప్పం మడమ తిప్పమంటూ కాకమ్మ కథలు చెప్పే జగన్ తరువాత ఎలా మాట మార్చారో అందరూ చూశారు. అయితే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అందుకే ముక్కుతూ మూలుగుతూ అయినా కేసీఆర్ చచ్చినట్టు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఒప్పుకోక తప్పలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ పౌరులపై ద్వేషాన్ని నూరిపోసి ఆ ద్వేషంతో నిండిన పునాదులపై తన రాజకీయ బ్రతుకును రాసుకున్న కేసీఆర్ 10 ఏళ్లు తెలంగాణ సంపదను శుభ్రంగా దోచుకు తిన్నాడు. సరే, అదంతా పక్కన పెడితే ఇప్పుడు అమరావతికి కూడా జగన్ లాంటి దుర్మార్గ మనస్తత్వం ఉన్నవాడి చెర నుంచి శాశ్వతంగా అమరావతిని విడిపించే లెక్క కావాలి. నాడు సాక్షాత్ ప్రధాని మోడీ చేత అమరావతికి భూమి పూజ జరిపించి నిర్మాణ పనులు ప్రారంభించినందున ఇక అమరావతిని ఎవరూ ఆపలేరని, అమరావతిని ఎవరూ అడ్డుకోరు అని చంద్రబాబు భావించి ఉండవచ్చు. కానీ ఆ తర్వాత మొదలైన రాక్షస పాలన చూశాక అర్థమైంది, ముష్కర మనస్తత్వం కలిగిన నాయకత్వం ఉంటే కేంద్రం కూడా ఏం చేయలేదు అని. అయితే ఇప్పుడు మళ్లీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణ పనులను ప్రధాని మోడీ చేత పునఃప్రారంభింపజేశారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆంధ్రప్రదేశ్కు అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని విభజన చట్టంలో సవరణ చేయించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. దీనిపై కేంద్రానికి కూడా ఎటువంటి అభ్యంతరమూ ఉండదు. కనుక చట్ట సవరణ చేయడం ఖాయమే అని భావించవచ్చు. అయితే చట్ట సవరణ లాభమేంటి అంటారా? ఎందుకుండదు? అదే జరిగితే భవిష్యత్తులో ఎవరూ కూడా అమరావతిని కాదనలేరు. ఒకవేళ కాదన్నా ఆంధ్రాకు అమరావతి ఏకైక రాజధాని అని విభజన చట్టంలో నిర్దిష్టంగా పేర్కొనబడుతుంది. కనుక ఈ విషయంలో ఎటువంటి మార్పులు సాధ్యం కావు. ఒకవేళ ఎవరైనా అటువంటి ప్రయత్నాలు చేస్తే న్యాయస్థానాల్లో సవాల్ చేయవచ్చు. న్యాయస్థానాలు కూడా ఆ చట్టాన్నే గుర్తిస్తాయి, సమర్థిస్తాయి, అనుగుణంగానే తీర్పులు వెల్లడిస్తాయి. కనుక రాజధాని మార్పును న్యాయస్థానాలు కూడా అంగీకరించవు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు ఈ విధంగా అమరావతిని చట్టబద్ధంగా లాక్ చేయడం చాలా మంచి నిర్ణయమే. చూద్దాం మరి ఆంధ్రుల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో.